డిజైన్ లోపం, నాణ్యత లేని నిర్మాణం, పర్యవేక్షణ లోపం, ఈ ముఖ్యమైన కారణాలు. మరి ఇవన్నీ వచ్చిన తర్వాత మనం పీసీ ఘోష్ కమిషన్ వేసుకున్నాం. దానికి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, కల్వకుంట్ల కుటుంబ సభ్యులు కేసీఆర్కు నోటీస్ ఇస్తే తెలంగాణ మొత్తానికి నోటీస్ ఇచ్చినట్టు అంట. మరి కవితమ్మ ఇల్లు కట్టుకుంటే తెలంగాణలోని ఇల్లు లేని పేదలందరూ ఇల్లు కట్టుకున్నట్టేనా? వీళ్ళ అక్రమ సంపాదన చేసుకుంటే తెలంగాణ ప్రజలందరూ అకౌంట్లలో డబ్బులు పడినట్టేనా? ఇంకా తెలంగాణ సాకుగా చేసుకొని వీళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా ఈరోజు నేను రాను అని అన్నాడు కేసీఆర్, కానీ ఈరోజు రావాల్సిన పరిస్థితి. ఈటెల రాజేందర్ గారు కమిషన్ ముందుకు పోయినరు, చాలా సంతోషం. బీజేపీ నాయకులు కొంతమంది రాజేందర్ గారి మీద కక్ష కట్టినరు, బీజేపీ మీద కక్ష కట్టి నోటీసులు పంపించిర్రు అని చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా చట్టం తెలుసుకోమని చెప్తా ఉన్నారు.